వెల్కమ్ టు ఐబీటీవీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం పారిగాం గ్రామ పంచాయతీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. సర్పంచ్ చెనకపూరి రాజక్క మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా ఎన్నికైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీకి 2 సీసీ రోడ్లు మంజూరు కాగా ఒకటి నిర్మాణంలో ఉందని చెప్పారు. వేసవి దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ బోర్వెల్ రిపేర్ చేసి అన్ని వార్డుల్లో పైప్ లైన్ కనెక్షన్లు ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పారిగాం గ్రామ పంచాయత్, సిర్పూర్ మండల్, కొమరంభీం డిస్ట్రిక్ట్. అలాగే మనం గత ఎన్నికల్లో 3 నెలల క్రితం మన ఎలక్షన్లో మనకు గ్రామ పంచాయతీ ప్రజలు వాళ్ళ ఇష్టపూర్వకంగా మనకు ఓట్లేసి గెలిపించినారు. గ్రామ ప్రజలందరికీ మనకు ఒక కుర్చీ ఇచ్చి పదవినిచ్చి మనకు ఒక పొజిషన్లో కూర్చోబెట్టి ఇచ్చినటువంటి మన ప్రజలకు శుభాభివందనములు. మరియు మేము నా పార్టీ వచ్చేసి బీజేపీ పార్టీ నుండి మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మనం నిల్చోవడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలో గత 3 నెలల నుండి మాకు పదవి కాలం స్టార్ట్ అయింది. అలాగే మేము అయిన కాడ నుంచి సమ్మర్ సీజన్ కాబట్టి బోరింగ్లు గత సంవత్సరం నుండి చేస్తూనే ఉన్నాం. ఇంతకుముందు ఉప సర్పంచ్గా పదవి మనకు గ్రామ పంచాయతీ ప్రజలు ఇచ్చారు. అలాగే మనకి ఇప్పుడు సర్పంచ్ పదవి కూడా మనకు ఇచ్చిండ్రు కాబట్టి ఆ పదవిని మనం సద్వినియోగం చేసుకుంటూ పనులు స్టార్ట్ చేసి బోరింగ్ పనులు, మళ్ళీ డ్రైనేజ్ క్లీనింగు, పారిశుద్ధం మరియు బోరింగ్ రిపేర్లు, మన శ్రీసి రోడ్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందిరమ్మ హౌసింగ్లు కూడా కొన్ని మనకు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇవ్వడం వలన అవి కూడా స్టార్టింగ్ చేయడం జరిగింది. మరియు ప్రత్యేకంగా ఎన్నికల్లో హామీలు అనేటివి మనం ప్రతి ఒక్కటి ఉన్న సమస్యల గురించి ఇస్తూనే పోయినాం. కానీ నేను ఒక మహిళగా ఇక్కడ వచ్చేసి జనరల్ సీటు, ఆల్టో జనరల్ కాబట్టి నేను ఒక మహిళగా ముందుగా వచ్చి మన సర్పంచ్ సీటు కోసము గ్రామ ప్రజల్ని హెల్ప్ చేయమని నా సొంతంగా ఒక గిఫ్ట్ అనేది ఆడపిల్ల జన్మనిచ్చితే వాళ్ళకు నా సొంతంగా నా 5 సంవత్సరాల పీరియడ్లో ఆడపిల్ల జన్మనిస్తే ఆ తల్లికి పిల్లకు సేవా దానం కింద నా నుండి 2000 రూపాయలు వాటిని కూడా అభివృద్ధి చేసి ప్రజలలో డెవలప్ చేస్తామని ఈ సమయంలో మనం చెప్పడం జరుగుతున్నది. కళ్యాణ లక్ష్మి పథకం కూడా అమల్లో ఉంది. అది కూడా అది కూడా ఇచ్చిన సమయంలో మనం ప్రజలకు అందజేయడం జరుగుతుంది. మరియు నా స్వయశక్తుల ప్రభావంతో ఎమ్మెల్యే గారు కూడా నాకు మండల్ ప్రెసిడెంట్ పార్టీ నుండి కూడా మండల్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఇక ముందు కూడా మంచి మహిళా ప్రోగ్రాంలు కానీ ఏ పనులున్నా ముందుకు పోయి చేయడం నా బాధ్యతగా భావిస్తూ చేస్తున్నాను. నా మండల మరియు గ్రామ పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చేస్తున్నాను.